హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కోసం తెలుసుకుందామండి. ఈ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయండి. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. అలాగే కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షం అంటే అమావాస్యకి ముందు వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారండి. ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనము శ్రీకృష్ణుడు రాజు యుధిష్ఠిర వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఇంకా భవిష్యోత్తర పురాణం వంటి హిందూ గ్రంథాలలో వివరించడం జరిగింది. ఈ ఏకాదశి రోజు పవిత్ర స్నానాలు అంటే తీర్థయాత్రల్లో నదీ స్నానం అలాంటివి ఏమైనా చేసిన వాళ్ళకి పాపాల నుండి విముక్తి కలిగి చివరకు మోక్షాన్ని పొందుతారని చెప్తారండి. మరణించిన తర్వాత వారిని విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠానికి తీసుకెళ్తారని చెప్తారు. తర్వాత ఈ ఏకాదశి చేయడం వలన 1000 గోవుల దానం చేసినంత ఫలితం వస్తుందని కూడా చెప్తారు. ఉత్పన్న ఏకాదశి రోజు చేసే ఉపవాస దీక్షలు తర్వాత పూజా ఫలం అంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చెందుతుంది. అంటే మనము ఈ ఉత్పన్న ఏకాదశి రోజు చేసిన పూజ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సంతోషిస్తారండి. ఈ ఉత్పన్న ఏకాదశి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 15, 2025 శనివారం రోజు వచ్చిందండి. ఏకాదశి తిథి ప్రారంభము 14 నవంబరు సాయంత్రం 6:29 ఏకాదశి ముగింపు గడియలు 15 నవంబరు సాయంత్రం 4:48 పారణ సమయం అంటే ఉపవాస దీక్ష ఎప్పుడు విరమించడం అంటే నవంబర్ 16 ఉదయం 6:15 నుండి 8:30 వరకు అండి. ఈ సమయంలో మనము ఉపవాస దీక్ష విరమించడానికి చాలా మంచిది. ఉపవాసం ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం ఎంత ఇంపార్టెంటో తర్వాత పారణ సమయం కూడా ఉపవాస దీక్ష విరమించే సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏకాదశి తిథి చేసేవాళ్ళు ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశి ఉపవాసం అంటే చాలామంది భయపడిపోతున్నారండి ఈ రోజుల్లో. అయితే ఈ ఏకాదశి చేయడానికి మనం ఎలాంటి ఆచారాలు పాటించాలో ఇప్పుడు చెప్తానండి. మనము తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో మేల్కొని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి తర్వాత పూజ గదిని శుభ్రం చేసి అయితే ఈరోజు విష్ణుమూర్తికి ఇష్టమైన తులసాకులు పసుపు పువ్వులతో విష్ణుమూర్తి విగ్రహమైనా సరే లేదా ఫోటో అయినా సరే చక్కగా అలంకరించితే చాలా మంచిదండి. విగ్రహం ఉంటే కనుక తప్పకుండా అభిషేకం చేయాలి. ఫోటో ఉంటే కనుక చక్కగా తులసి మాలతోనూ పసుపు చామంతులతోనూ అలంకరిస్తే ఆ విష్ణుమూర్తి చాలా సంతోషిస్తారనమాట. అయితే మనం ఏ పూజ చేసినా మన శక్తానుసారము చేసుకోవాలండి. దీనికే మనం సంకల్పము తీసుకోవాలన్నమాట. మనము హృదయపూర్వకంగా స్వామి నా శక్తి ఇంత, నేను ఇలాగే ఉపవాసం ఉండగలను అంటే కొంతమంది షుగర్లు బీపీలు కొంతమంది వీక్గా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే కఠినంగా ఉపవాస దీక్ష ఉండలేరు. అలాంటి వాళ్ళు స్వామి నేను ఈ విధంగానే ఈ పళ్ళు తీసుకోను ఈ పాలు తీసుకోను లేదా ఇలాంటి జావ కాసుకోను అంటే జావ అంటే మళ్ళీ మనం గోధుమ రవ్వతోనూ బియ్యం పిండితోనూ అలాంటితో కాకుండా అండి మనము సగ్గుబియ్యం జావ అలాంటివి తీసుకోవచ్చు. అయితే ఈ సగ్గుబియ్యం జావ తాగుతాను లేదా మీకు ఇంకా బాగా బలం ఉంది అనుకోండి నేను అసలు నిర్జల వ్రతం చేస్తానండి, ఆహారము తీసుకోను నీరు తీసుకోను, అలా కూడా మీకు మీ శక్తానుసారము ఎలా వీలైతే అలాగా మీరు సంకల్పం అయితే చెప్పుకోండి. ముఖ్యంగా ఎవరో చేస్తున్నారని మీరు కఠినంగా చేయకండి, ఎందుకంటే ఇక్కడ మీ ఆరోగ్యం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎవరో చేస్తున్నారని చెప్పేసి మీకు ఆరోగ్యం లేకపోయినా కఠినంగా ఉండడం ఎంత తప్పో మీకు ఆరోగ్యం బాగుండి ఏవి పడితే అవి తినేసి ఉండడం కూడా తప్పేనండి. ఉపవాస దీక్ష అంటే మనం సాత్వికమైన ఆహారం అంటే ధాన్యాలు ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమీ లేకుండా సాత్వికంగా ఉండడం, సాత్వికమైన ఆహారం తీసుకొని ఎక్కువసేపు ఆ దైవం మీద మనము మనసు పెట్టాలన్నమాట. ఆయన విష్ణు సహస్రనామాలు చదువుకోవటం, గోవిందనామాలు చదవటం, లక్ష్మీ అష్టోత్తరాలు చదవటం, లక్ష్మీనారాయణకి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు ఉంటే చదువుకోవడం, అలా ఎక్కువ టైము మనము దేవుని దగ్గర గడపడం అండి. ఆ విష్ణుమూర్తికి తప్పకుండా పువ్వులు ధూపం నెయ్యి దీపం అరటిపళ్ళు ఏమైనా స్వీట్లు ఉన్నా కూడా పెట్టి
ఇవన్నీ పెట్టిన తర్వాత తులసిని కూడా సమర్పించాలి. తులసి లేకుండా విష్ణుమూర్తి పూజ అసంపూర్ణమండి. తర్వాత మనం ఏ పని చేస్తున్నా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ లేదా ఓం విష్ణువే నమః అని కానీ అనుకుంటూనే ప్రతి పని ఈరోజు మనం చేయాలన్నమాట. పని చేసినంతసేపు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం విష్ణువే నమః అనుకుంటూ ఉండాలి. కూర్చున్నప్పుడు ఏంటంటే మీకు తీరిక దొరికినప్పుడు తప్పకుండా ఆ రోజు విష్ణు సహస్రనామము, శ్రీ సూక్తము, భగవద్గీత వచ్చిన వాళ్ళు భగవద్గీత, పురుషోత్తమ యోగము ఇలాంటివన్నీ ఈరోజు చదువుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఉత్పన్న ఏకాదశి కథ కూడా ఉంటుందండి. ఆ కథ కూడా తప్పకుండా వినాలి. ఆ కథనైతే ఇప్పుడు నేను చెప్తాను, క్లుప్తంగా వినండి. పురాణాల ప్రకారం దేవత ఏకాదశి విష్ణువు శరీరం నుండి ఉద్భవించింది. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న సమయంలో ముర అనే రాక్షసుడు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో విష్ణువు శరీరం నుండి ఆ దేవత దివ్య రూపం కనిపించింది. ఆమె యుద్ధంలో ముర అనే రాక్షసుడిని సంహరించింది. నిద్ర లేచిన తరువాత విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుంటారు. ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రత్యేకంగా మారింది. ఏకాదశిని పూజిస్తే సుఖ సంతోషాలు పెరుగుతాయని వరం ఇచ్చాడు. ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తితో పాటు అమ్మవారిని ఏకాదశిని పూజించడం చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. ఏకాదశి వ్రతం ప్రారంభించాలనుకునేవారు ఉత్పన్న ఏకాదశి నుంచి మొదలు పెట్టుకోవచ్చండి. కొంతమంది ఏకాదశులు మేము ఇన్ని చేస్తాము అని చెప్పేసి మొక్కుకుంటారనమాట. అలా ఏకాదశి వ్రతం ప్రారంభించాలనుకుంటే నవంబర్ 15వ తేదీన వచ్చే ఉత్పన్న ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ప్రారంభించవచ్చు. అలాగే ఎవరైనా 7 శనివారాల వ్రతం చేయాలి అనుకుంటే మాత్రం మంచి చాయిస్ అండి. శనివారంతో కూడిన ఏకాదశి వచ్చింది, అందులోనూ ఉత్పన్న ఏకాదశి. ఎవరైనా 7 శనివారాల వ్రతం చేస్తాము అనుకునే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చండి. రేపటి నుంచి ఈ ఉత్పన్న ఏకాదశి నుంచి తప్పకుండా స్టార్ట్ చేసుకోండి. మీ కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఇలాంటి మంచి రోజుల్లో కనుక మనం 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తే, నేనైతే మొన్న కార్తీక ఏకాదశిలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఎవరైనా ఇప్పటికైనా స్టార్ట్ చేయకపోతే ఇలా ఇంకా మేము చేయాలనుకుంటున్నాము అనుకుంటే కనుక రేపు ఉత్పన్న ఏకాదశి రోజు నవంబర్ 15వ తేదీ నుంచి తప్పకుండా స్టార్ట్ చేసుకోండి. ఇలా స్టార్ట్ చేసుకుంటే ఈరోజు ఏకాదశి వ్రతం స్టార్ట్ చేసినా లేదా 7 శనివారం వ్రతం స్టార్ట్ చేసినా సరే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల పాపాలన్నీ నశించి జీవితాంతం ఆయన పాదాల చెంత స్థానం పొందుతాం. ఆయన పాదాల చెంత ఉన్నప్పుడు మనకింక ఏ కష్టాలు రావండి. అయితే శనివారం రోజు ఈ ఉత్పన్న ఏకాదశి వచ్చింది కాబట్టి తప్పకుండా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి, చాలా మంచిది. ఎప్పుడూ చేయలేని వాళ్ళు కూడా ఈరోజు ఉపవాసం ఉండి ఈ ఒక్క ఏకాదశి చేసినా మంచిదేనండి. కార్తీకంలో వచ్చే ఈ 2 ఏకాదశులు చాలా పవిత్రమైనవి అన్నమాట. తప్పకుండా చేసుకోండి. లేదా ఏదైనా వ్రతంగా స్టార్ట్ చేయాలనుకున్నా చేసుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకున్నా చేసుకోండి. ఈరోజు ఏమైనా దాన ధర్మాలు చేయాలనుకున్నా, అన్నదానం చేయాలన్నా, వస్త్రదానం చేయాలన్నా కూడా చాలా మంచి రోజు అన్నమాట. ఈరోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా 1,000,000 రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో ఈ వీడియోలో అయితే పంచుకున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.